నమస్తే, నేను ప్రియాంకారావు. ఆర్కే గారు ఎవ్రీ వీకెండ్ కొత్త పలుకు అనే ఒక ప్రోగ్రాంలో ఆయన కొన్ని ఆర్టికల్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. నిన్న అంటే శనివారం నైట్ ఏదో వస్తుంది. మరి నిన్న ఆయన రిలీజ్ చేసిన ఈ కొత్త పలుకుల ఆర్టికల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే ఆయన టైంలో ఒకప్పుడు జర్నలిజం ఎలా ఉండేది అనేది చెప్తూ ఇప్పుడు అసలు జర్నలిజమే లేదు అంటూ ఇప్పుడున్న జర్నలిజం ఎలా ఉందో, ఏ స్థాయిలో ఉందో వివరించారు. మరి ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే జర్నలిస్టుల మీద, జర్నలిజం మీద నమ్మకం పోతుందా లేదంటే నమ్మకం పెరుగుతుందా అనేది అర్థం కాని సిచ్యువేషన్. సో అసలు ఆయన ఏం చెప్పారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. అంటే రాధాకృష్ణ గారు అంటున్న దాని ప్రకారం ఇప్పుడు జర్నలిజం లేదు, ఒకప్పుడున్న జర్నలిజం వేరు, ఇప్పుడు నడుస్తున్న జర్నలిజం వేరు అని. ఏంటి ఆ వ్యత్యాసం? చాలా వ్యత్యాసం ఉంది. దీని గురించి చెప్పుకోవాలంటే గంటల కొద్దీ చెప్పొచ్చు. ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాలి కూడా. అయితే ఆర్కే గారు సీనియర్ జర్నలిస్ట్, నాకన్నా దాదాపు ఒక 20 years సీనియర్ జర్నలిస్ట్. ఆయనకున్నటువంటి అనుభవం ఇంకా అపారంగా ఉంటుంది. ఆయన కొత్త పలుకని ప్రతి వారం రాసేటువంటి దాంట్లో జర్నలిజం గురించి రాశారు. ఆయన రీసెంట్గా కేజ్రీవాల్కి సంబంధించినటువంటి క్లీన్ చిట్, కవితకి సంబంధించి క్లీన్ చిట్ వచ్చింది కదా లిక్కర్ స్కామ్లో, దాని గురించి రాస్తూ జర్నలిజం గురించి ప్రస్తావించారు. ఒకప్పుడు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది ఉండేది, ఇవాళ అసలు ఆ ఇన్వెస్టిగేషన్ జర్నలిజమే లేదు అని చెప్పి ఆయన ఖరాఖండిగా నిర్మోహమాటంగా చెప్పేశారు. మామూలు వాళ్ళు ఎవరైనా చెప్తే దానికి పెద్ద శానిటీ ఉండదు. రాధాకృష్ణ గారు సీనియర్ జర్నలిస్టు, తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్నటువంటి సుపరిచితుడు, గుర్తింపు ప్రత్యేకంగా ఉంది జర్నలిస్ట్గా. ఆయనే చెప్తున్నాడు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది ఎక్కడా లేదు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అసలు జర్నలిజం వీళ్ళు చేస్తున్నారా, ఓన్లీ ఇన్సిడెంట్ని రిపోర్ట్ చేస్తున్నారు తప్పితే జర్నలిజం ఎక్కడుంది అనేటువంటిది ఇంకో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అనేటువంటిది విచక్షణ అనేది జర్నలిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది, అలాగే యజమానుల మీద ఆధారపడి ఉంటుంది. ఆయా మీడియా నిర్వాహకులు యజమానుల మీద ఆధారపడి ఉంటుంది. అది మిస్ అవుతుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీనికి కారణం ఏంటి అని అంటే పాలకులు దీని మీద శివతాండం ఆడుతున్నారు, పాలకులు దీని మీద పెత్తనం చేస్తున్నారు, వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ మీడియా వ్యవస్థ కూడా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎందుకు వ్యక్తం చేశారంటే ఈవెన్ నేషనల్ మీడియా గురించి కూడా ప్రస్తావించారు ఆయన. సరే, రీజనల్ మీడియా అంటే రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి, రకరకాలుగా పాలకులు వాటిని నొక్కి పెడుతూ ఉన్నారు, శాసిస్తూ ఉన్నారు అనుకుందాం. నేషనల్ మీడియాకి వచ్చింది, ఇవాళ నేషనల్ మీడియా కూడా ఏం చెప్తే పాలకులు అది రాసేటువంటి పరిస్థితి, అది మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఆయన తన కొత్త పలుకులో రాశారు. నాకు జర్నలిజం ఎక్కడుంది? పాలకులు ఏం చెప్తే అది రాస్తున్నారు, పాలకులు ఏం చెప్తే అది చెప్తున్నారు. ఇంకా ప్రజల పక్షాన నిలబడేటువంటి మీడియా ఎక్కడుంది? లేదని ఆయనే చెప్తున్నారు. రాధాకృష్ణ గారు చెప్పారు తను కొత్త పలుకులో. ఎందుకు చెప్పారనంటే వీళ్ళు దోషులు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు నేషనల్ మీడియా. ఎవరిని? కేజ్రీవాల్ని, సిసోడియాని, అలాగే కవితని, వీళ్ళందరినీ వీళ్ళు లిక్కర్ దోషులు, అసలు రకరకాలుగా క్యారికల్చర్స్ వేసి బతుకమ్మ కాదు లిక్కర్ క్వీన్ అని చెప్పి ఒకళ్ళు ఇట్లా రకరకాలుగా పోర్ట్రేట్ చేస్తూ అటు కేజ్రీవాల్ని, ఇటు మొత్తం దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ వీళ్ళు నిర్ధారించేసినట్టుగా రాసేస్తారు. ఏం బేస్ చేసుకొని రాశారు వీళ్ళు అని అంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని రాశారు. ఎవరు ఇన్వెస్టిగేషన్? వాళ్ళు ఛార్జ్ షీట్లో రెగ్యులర్గా చేసే విచారణ ఏదైతే ఉంటుందో ఆ విచారణ బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చేటువంటి లీకుల్ని తీసుకొని రాశారు. సో డ్యామేజ్ అయితే జరిగిపోయింది వాళ్ళకి. అదే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఉంటే ఈ పరిస్థితి రాదుగా. అందుకే జర్నలిజం గురించి ఆయన ప్రస్తావించాడు. జర్నలిజం ఎక్కడుంది అని. జర్నలిజం గత 3 దశాబ్దాలుగా నేను చూసుకుంటే, నేను ప్రత్యక్షంగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, నేను 96 నుంచి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నేను ఎంటర్ అయినప్పటికీ ఇవాళకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది నాకే. ఇక రాధాకృష్ణ గారికి, లేదంటే రాధాకృష్ణ గారికి అంటే ముందున్నటువంటి జర్నలిస్టులకి ఇక అసలు మీడియా లేదంటే జర్నలిజం లేదు అనేది
ప్రజలకి అర్థమైపోయింది. వాళ్ళు కూడా అసలు చాలా మంది గౌరవంగా తప్పుకున్నారు, జర్నలిజం నుంచి పక్కకి వెళ్ళిపోయారు సీనియర్స్. అలాంటి పరిస్థితి, ఎందుకంటే సమాజంలో జర్నలిస్ట్ అంటే వాల్యూ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పరిస్థితి ఏంటంటే అక్రిడేషన్ కావాలంటే, నిన్న ఏదో న్యూస్ వచ్చింది, కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు, నీకు అక్రిడేషన్ కావాలంటే ₹1,00,000 నువ్వన్నా కలెక్ట్ చేసి, లేదన్నా నువ్వన్నావు, ఎవరి దగ్గర కలెక్ట్ అన్నది, లేదంటే నువ్వన్నావు. ఈ పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్లో ఉండేటువంటి కొన్ని ఛానల్స్ ఈ అక్రిడేషన్ అనే దాన్ని చూపించి డబ్బులు వసూలు చేస్తున్నారు మీడియా యాజమాన్యాలు. ఈ దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది మీడియాకి? రియల్ ఎస్టేట్ వాళ్ళు యజమానులు కావటం, కొంతమంది జర్నలిజం మీద అవగాహన లేనటువంటి వాళ్ళు యజమానులు కావటం, సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యత లేనటువంటి వాళ్ళు ఛానల్స్ పెట్టడం, చిట్ ఫండ్ వ్యాపారులు, చిట్ ఫండ్కి సంబంధించినటువంటి కొన్ని వ్యాపారాలు చేసి మూసేసి, తర్వాత లారీలు నడుపుకునే వాళ్ళు, వీళ్ళు కొంతమంది ఛానల్స్ పెట్టి జర్నలిజం అంట, లేదంటే జర్నలిస్ట్ అన్న విలువ లేనటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఒక ఛానల్లో పనిచేస్తే ఒక మహానుభావుడు అన్నాడు, నేను అది దైవలిఖితం, అది మరి నేనేం చేస్తున్న కర్మ అనుకున్నాను. నేను ఏమన్నాడు తెలుసా, నేను తెలుసుకుంటే నా వాచ్మెన్ నేను CEO చేస్తా అన్నాడు. అట్లాంటి వాళ్ళు మీడియా నడుపుతున్నారంటే జర్నలిజం ఎక్కడ ఉంటుంది? అంటే ఒక మీడియా అంటే ఇప్పుడున్న వాళ్ళకి ఇది ఒక ఆట బొమ్మలు అయిపోయింది. ఇప్పుడు నేను 25 సంవత్సరాలు, అప్పటికి 25 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్ని, నా ముందు నేను తలుచుకుంటే నా వాచ్మెన్ నేను CEO చేస్తాన్నాడు పెద్ద మనిషి. అంటే డబ్బు ఉన్నటువంటి అహంకారం, ప్రజల పక్షం లేకుండా సమాజం పక్షాన్ని మాట్లాడకుండా నువ్వు మీడియా పెట్టే అర్హత నీకు ఎక్కడుంది అసలు? ఈ చేసుకో, వ్యాపారాలు చేసుకో, నువ్వు ఏదన్నా ఇతర వ్యాపారాలు చేసుకో, డబ్బులు సంపాదించుకోవడానికి. మీడియా హౌస్ పెట్టి డబ్బులు వసూలు చేసుకున్నట్టు దౌర్భాగ్యులు సమాజంలోకి వచ్చినప్పుడు, మీడియా హౌసెస్ నడుపుతున్నప్పుడు నీకు ప్రజలకి సమాజానికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? అదే రాశారు రాధాకృష్ణ గారు. వాళ్ళకు ఉన్నటువంటి అవలక్షణాలు ఏదైతే ఉన్నాయో, ఒక రౌడీలకి, ఒక కేడీలకి, లేదంటే ఒక దౌర్భాగ్యులకి ఉండేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మీడియా యజమానులుగా కొంతమంది ఉన్నారు. అందరిగా నేనంటే కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మీడియా హౌస్లు పెట్టి సమాజం పట్ల, లేకపోతే ప్రజల పట్ల బాధ్యత ఉండాలి వీళ్ళకేనంటే అసలు అది సాధ్యమా? రాధాకృష్ణ గారు అదే రాశారు కొలత పలుకులో. సీనియర్ జర్నలిస్ట్ అయ్యింది కూడా ఆయన ఆ విధంగా బాధపడుతూ రాశాడు అని అంటే అర్థం ఏంటి? జర్నలిజం ఎటువైపు వెళ్తుంది? అసలు జర్నలిజం ఎవరి కోసం ఉంది? నాకు జర్నలిజం కాలేజీలో నాకు చెప్పింది ఏంటంటే ప్రజల కోసం, ప్రజల గొంతు వినిపించడానికే జర్నలిజం. మీడియా హౌస్ కానీ లేదా పత్రికలు కానీ ఏదైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలి. అసలు వాస్తవంగా అయితే మీడియా ప్రతిపక్షంగా వ్యవహరించాలి. ఇది జర్నలిజంలో చెప్పింది. ఇంకో పాయింట్ చెప్పేవారు మా ప్రిన్సిపల్ ఎప్పుడూ చెప్పేవాళ్ళు, నువ్వు ఏదైనా పని చేస్తే, గవర్నమెంట్ పని చేస్తే న్యూస్ కాదు మనకి, పని చేయకపోతే న్యూస్ అని చెప్పేవాళ్ళు. ఒక శంకుస్థాపన చేస్తే ఫస్ట్ పేజీలు చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉండేది దానికి పని చేయడానికే కదా. వాళ్ళు ఎక్కడైతే చేయలేదో దాన్ని ఎత్తి చూపించాలి జర్నలిజం అంటే. ఇవాళ ఏమవుతుంది, 70%, 80% రిపోర్టింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారో అది చూపిస్తున్నారు. వాళ్ళు ఏం చేయట్లేదో అసలు చూపించట్లా, చూపించే ధైర్యం కూడా చేయట్లా. ఎందుకు చేయట్లేదు అనే అంశాన్ని కూడా రాధాకృష్ణ గారు ప్రస్తావించారు. ఇన్ కేసు వాళ్ళు చెప్పింది చేయకపోతే పాలకులు ఆర్థికంగా చిరిమేస్తున్నారు, మీడియా హౌసెస్ని ఆర్థికంగా చిరిమేస్తున్నారు. ఇవాళ ఏమో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం మీడియా హౌసెస్ నడపాలంటే. కాబట్టి ఆ పాలకులకి అడుగులకు ముడుగులు వత్తాల్సిన పరిస్థితి వస్తుంది మీడియా హౌస్లకి. కాబట్టి జర్నలిజమే లేదు, ఇదంతా మిథ్య అన్నట్టుగా రాశాడు ఆయన. ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణ గారు ఆ విధంగా రాశారంటే నిజంగా ఆయనకి ఉన్న వాస్తవాలు రాసినందుకు అప్రిషియేట్ చేయాలి. కానీ బట్ దీనికి పరిష్కారం రావాలి. అలా రాయాలి అన్నా, అలా చెప్పాలన్నా గట్స్ కావాలి. పరిష్కారం కూడా చూపించాలి. ఆయన పరిష్కారం చూపించాలి. దాంట్లో పరిష్కారం రావాలంటే ఏంటి? మీడియా హౌసుల్లో ఈ దందాలు చేసే వాళ్ళు ఉండకూడదు యజమానులుగా. వాళ్ళకంటే ఒక క్వాలిటీ, దానికి కొన్ని నామ్స్ పెట్టాలి. ఎవరు పెట్టుకోవాలి, దానికి క్వాలిఫికేషన్ పెట్టుకోవాలి. డబ్బు ఉన్నోడంతా నేను పెట్టుకుంటాను, నేను దందాలు చేసుకుంటాను అని అంటే అది ఎక్కడ? ఇప్పుడు సోషల్ మీడియాకి కట్టడి చేయడానికి చట్టం తీసుకురావాలంటున్నారు కదా. అలాగే ఇక్కడ కూడా ఒక ప్రాసెస్ రావాలి. ఎవరు జర్నలిస్టో ఎవరు కాదో ఎవరికి తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్నారని చెప్పేసి కొంతమంది బాధపడ్డారు. కానీ దీనికి ఎక్కడో దగ్గర చట్టం రావాలి, ప్రత్యేకమైన చట్టం రావాలి. మీడియా హౌసెస్ని ఎవరు పెట్టాలి? ఇప్పుడు కలెక్టర్ కావాలంటే సివిల్స్ రాయాలి కదా ఖచ్చితంగా. అలాగే గ్రూప్ 1 ఆఫీసర్ కావాలంటే గ్రూప్ 1 ఎగ్జామ్ పెడుతున్నారు కదా. అలాగే జర్నలిస్ట్ కావాలంటే జర్నలిస్ట్గా ఇప్పుడు జర్నలిజం కాలేజీలో ట్రైనింగ్ అవుతున్నారు కదా.
ఇప్పుడు ఇది పత్రికలో ఈనాడు కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి కానీ వీళ్ళు వాళ్ళ కాలేజీలకు సంబంధించి ఎగ్జామ్ పెట్టుకొని ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, మరి మీడియా యజమానులకి ఎందుకు ఉండదు? డబ్బు ఉంటే సరిపోతుందా? చాలా ప్రమాదకరం ఇది. ఇప్పుడు మామూలు వాళ్ళకి డబ్బు ఉంటే వేరు, ఆ డబ్బుతో మీడియా హౌస్ని పెట్టి దందాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా డేంజర్ సమాజానికి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.